ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 20వ తేదీ ఆదివారం రోజు ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక చిన్న సంఘటనలా మీకు మొదలై పెద్ద మార్పుకు దారి తీసే రోజు అవుతుందన్నమాట. మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి కీలక పాత్ర పోషించబోతున్నారండి. శ్రీ శీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. అలాగే గ్రహశాంతి, నరదోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ గురూజీ గారు, శ్రీ బాలాజీ రాజు గారు. గురూజీ గారి మొబైల్ నెంబర్ 9014162580. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా జరిగే పరిణామాలు మీ మనసుని కలిచివేస్తాయండి. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, మీకు అర్థం కాలేకపోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు నిజంగా మన వాళ్ళు, ఎవరు మన ముందు నటిస్తూ ఉన్నారు అనే సందేహాలు మీలో పెరిగి ఉండొచ్చు. కానీ రేపటి రోజు ఈ సందేహాలకు సమాధానం ఇచ్చే రోజు అండి. ఒక చిన్న మాట, ఒక చిన్న కలయిక లేదా ఒక చిన్న కాల్, ఇవే మీకు పెద్ద క్లారిటీ ఇచ్చే సూచనలు అయితే అవుతాయన్నమాట. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి మీకు గతంలో పరిచయం ఉన్నవారే ఉండొచ్చు, లేదా కొత్తగా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న వారే ఉండొచ్చు అన్నమాట. కానీ వాళ్ళ ద్వారా వచ్చే సమాచారం లేదా జరిగే సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేస్తుంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు అబద్ధమైపోవచ్చు, అలాగే మీరు అనుమానించినటువంటి కొన్ని విషయాలు నిజమైపోవచ్చు. రేపటి రోజు మీకు ఒక పరీక్షలా ఉండొచ్చు. కానీ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి మాటలు వినాలి అనే విషయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. ఈ ఎస్ అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి మీకు ఒక అవకాశం ఇవ్వచ్చండి, లేదా ఒక హెచ్చరిక కూడా కావచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తి ద్వారా దేవుడు మీకు ఒక సంకేతం ఇస్తున్నాడని మీకు అర్థం కూడా అవుతుంది. అందుకే కుంభరాశి వారు రేపటి రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలస్యం చేయకుండా గమనించండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీతో మాట్లాడితే వారి మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఊహించని మార్పు, మీరు ఎదురు చూసిన శుభవార్త ఇదే వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి రాబోతుంది. కాబట్టి రేపటి రోజు జరిగేటటువంటి పూర్తి దిన ఫలితాలు చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను. చాలా పవర్ఫుల్ పరిహారం అండి. ఆ పరిహారం పాటించిన తర్వాత మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి ఈరోజు దిన ఫలితాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకాశ నీలం మరియు నీలం కలర్. ఈ రంగులు మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రంగులు ధరించడం లేదా మీకు దగ్గర ఉంచుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 అండి. ఈ సంఖ్యకు సంబంధించిన పనులు, తేదీలు లేదా నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు తీసుకొని రావచ్చు. రేపటి రోజు మీరు ప్రయాణం చేయాలనుకుంటే పడమర దిక్కు మీకు శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో చేసే ప్రయాణం లేదా ప్రారంభించే పనుల విజయాన్ని అందించి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. రేపటి రోజు మీరు చేసే ప్రతి నిర్ణయంలో ఓపికతో ఆలోచించండి. ముఖ్యంగా కొత్త పరిచయాలు లేదా ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాలతో నిండిన రోజు అండి. ఈరోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. అందుకే మీరు ఈ విషయాన్ని ఒంటరిగా కూర్చొని శ్రద్ధగా వినాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రేపటి రోజున జరిగే పరిణామాలు
మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మరియు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి రేపటి రోజున మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారన్నమాట. ముందుగా ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి మీకు దగ్గరైన వారే కావచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, లేదా నమ్మే వ్యక్తి అయి ఉండొచ్చు. రేపటి రోజే ఈ వ్యక్తి మీతో మాట్లాడేటటువంటి ఒక మాట లేదా ఒక చిన్న పని మీ మనసులో పెద్ద మార్పు తీసుకొని రాగలదు అన్నమాట. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో ఒక నిజం కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు గుర్తించని విషయం లేదా ఎవరో మీకు దాచిన విషయం ఈ ఎస్ వ్యక్తి ద్వారా బయటకు రావచ్చు. అందుకే ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు శాంతంగా, ఓపికగా, జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు. మీ ఎదుగుదలకు చూసి అసూయతో ఇవాళ రేపో మిమ్మల్ని వీళ్ళకి ఎలా కిందికి రాగాలి అని ఆలోచించిన వారు కూడా మీ చుట్టూ తిరిగారన్నమాట. మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారండి. అవును, మీరు ఎప్పుడో నిశ్శబ్దంగా భరించిన బాధలకు, మీరిచ్చిన సహనానికి ఇది ఫలితం. కాబట్టి మీరు ఎవరిని కూడా ద్వేషించలేదు. మీరు ఎవరికి కూడా చెడు కోరుకోలేదు. మీరు మౌనంగా మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళారండి. అదే మీ గొప్పతనం. అదే ఇప్పుడు మీ విజయానికి కారణం కూడా అవుతుంది. మిమ్మల్ని అసహించుకున్న వ్యక్తి, మీరు మాట్లాడితే ముఖం తిప్పుకునే వ్యక్తి, మీ గురించి వెనకాల చెడ్డగా మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గ్రహిస్తున్నారు, మీరు తప్పు చేయలేదు, మీరు నిజాయితీతో ఉన్నారు, మీ మంచితనం నాటకం కాదు, నిజమని. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మిమ్మల్ని ఎప్పుడూ నాశనం చేయాలని చూసిన వ్యక్తి, మీరు పడిపోవడానికి కోరుకున్న వ్యక్తే ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందుకు వచ్చి మీ సహనం కోరి స్థితికి, సహాయం కోరే స్థితికి వచ్చారన్నమాట. మీ ఎదుగుదల, మీ ధైర్యం, మీ సహనం వాళ్ళని లోపల నుంచి మార్చేస్తుంది అండి. మీ మంచితనమే వాళ్ళను మీ ముందు బానిసలాగా మార్చబోతుంది. ఇది కేవలం మాట కాదు, మీరు చూపిన సహనం, మీరు నిలబెట్టుకున్న విలువలు ఇవే ఇప్పుడు వాళ్ళకి తలవంచేలా చేస్తున్నాయి అన్నమాట. వాళ్ళు మీ దగ్గరకు వస్తే అహంకారం చూపించకండి, కానీ మళ్ళీ అదే నమ్మకంతో పూర్తిగా వదిగిపోవద్దు. క్షమించండి, కానీ మర్చిపోవద్దు. మీ గౌరవాన్ని కాపాడుకుంటూ దూరం తప్పకుండా పాటించండి. ఇక రేపు ఆదివారం కావడం వల్ల మీకు ఒక ముఖ్యమైన సూచన అండి, తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఈరోజు మీపై పడినటువంటి నరదిష్టి ప్రభావం తొలగించుకోవడానికి చాలా శుభమైన రోజు. ఇటీవల కాలంలో మీరు ఎందుకో ఒక చిన్న ఆటంకాలు మీకు ఎదురవుతున్నట్లు మీకు అనిపించవచ్చు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతున్నట్లు, మానసికంగా అసహనం, ఒత్తిడి పెరిగినట్లు ఇవన్నీ కూడా మీకు అనిపించవచ్చండి. ఇవి చాలా సందర్భాల్లో మీకు నరదిష్టి, నరఘోష ప్రభావం వల్ల జరుగుతున్నాయని అర్థం అన్నమాట. మీ ఎదుగుదల చూసి కొందరు చూపు, అసూయ మీపై ప్రతికూలంగా పనిచేస్తుందండి. అందుకే రేపటి రోజున మీరు ఒక చిన్న పరిహారం తప్పకుండా పాటించాలన్నమాట. నరదిష్టి తొలగించే ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను. ఈరోజు మీరు పాటించి చూడండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం సమయం ఒక నిమ్మకాయ తీసుకోండి. మీరు ఈ పరిహారం కొంచెం సాయంత్రం పూటనే చేసుకోండి. అంటే సాయంత్రం నుండి రాత్రిలోపు ఒక నిమ్మకాయ తీసుకోండి. దానికి కొద్దిగా కుంకుమ, నల్ల మిరియాలు 3 లేదా 7 పెట్టండి. నల్ల మిరియాలు, కుంకుమ. ఇప్పుడు మీ నిమ్మకాయను మీ తల చుట్టూ 3 సార్లు ఎడమవైపు నుండి కుడివైపు తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ దానిలోకి వెళ్ళిపోతాయని భావించండి. ఆ తర్వాతనే ఆ నిమ్మకాయని ఇంటి బయట, రోడ్డుపై లేదా చెత్తలో వేయండి. ఇంట్లో అయితే ఉంచుకోకండి. ఇంకో సింపుల్ పరిహారం అండి. ఆదివారం సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి కొద్దిగా ఉప్పు, అంటే సాల్ట్ తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. అంటే రాళ్ళ ఉప్పు తీసుకొని 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఈ పరిహారం మీకు చిన్నదిగానే కనిపించండి, కానీ మీపై ఉన్న నరదిష్టి ప్రభావం తొలగించే శక్తి కలిగి ఉంటుందన్నమాట. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.